మెడలో నా చైన్ ఎదురా. అయ్యో మామ, నీతో చెప్పలేదు కదా, నిన్న ప్రియాతో షాపింగ్కి వెళ్ళా. అయితే నాకెందుకు, నేను అడిగేది నా చైన్ గురించి. బిల్లు 15,000 అయింది, నా దగ్గర 10,000 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఏ సోర్స్ లేక నీ చైన్ తాకట్టు పెట్టాను రా. ఏంది బే, నా చైన్ తాకట్టు పెట్టావా? నీ అబ్బా నా చైన్ వదిలిపెట్టారా? అమ్మా తర్వాత చెప్తాను సంగతి. ఏంట్రా ఈ పిచ్చి పని? హే, నీకెవరు చెప్పారు? నేనే కాల్ చేశాను. ఎందుకలా? నాకు చెప్పాలనిపించలేదా? అలా కాదు రీతు. రితు అంటున్నావు, డార్లింగ్ అని పిలవాలనిపించట్లేదా? అంతే కాదు నన్ను చెప్పానా? నువ్వు నా డార్లింగ్ వే. అలా గొడవ పడ్డాక కూడా ఆ రోజు వాళ్ళు కలిసిపోవడం మాకు చాలా ఆనందం అనిపించింది. శేఖర్, మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడతావా? అప్పుడేనా? మరింకెప్పుడు? జస్ట్ ఊరికే అలా అడిగాను. అయితే ఈరోజు ఈవినింగ్ వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడతావా? మాట్లాడతా. థ్యాంక్ యూ శేఖర్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మన పెళ్ళయ్యాక ఒక రిచ్ ఇల్లు తీసుకుని డైలీ ఇలాగే ఎంజాయ్ చేస్తూ లైఫ్ని రిచ్గా గడిపేయాలి. ఏంటి డల్గా ఉన్నావు శేఖర్? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు ప్రియా, ముందు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏ విషయం? మన విషయమే. అయితే మాట్లాడు. ఇప్పుడొద్దు, నువ్వు 2 days ఊరికెళ్తా అన్నావు కదా, వచ్చాక నీతో మాట్లాడతా. ఆ తర్వాత మీ పేరెంట్స్తో మాట్లాడతా. అలాగే. ఐ మిస్ యూ బేబ్. మీ టూ. మీ పేరెంట్స్ యూఎస్లో అండ్ నువ్వు ఇక్కడ? ఊరికే. మీ పేరెంట్స్తో ఉండాలనిపించదా నీకు? అదేం లేదు. మరి ఇక్కడైతే ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడికి వెళ్తే జాబ్ అండ్ బోర్, లైఫ్ సోలో గడిపేయాలి. నీకు జాబ్ చేయడం ఇష్టం లేదా? చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. పేరెంట్స్కి దూరంగా ఉంటే బాధ లేదా? వాళ్ళతో ఉండాలనిపించదా నీకు? మనకు పెళ్ళాక ఉండేది అక్కడే కదా. యూఎస్లోనా? యా. నేను మా డాడీని విడిచిపెట్టి ఉండలేను అక్షిత్. అయితే మీ డాడీ కూడా తీసుకెళ్దాం మనతో పాటు. అమ్మా, సంజన వీడికి పడిపోయింది. ఇది ముందే నా మాట వినదు, ఇప్పుడు ఇంక అసలే వినదు. వీళ్ళని ఎలా అయినా విడగొట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తున్నావురా? ఫోటో తీస్తున్నా. ఎందుకు? ఫోటో మా మామయ్యకి చూపిస్తే తోలు తీస్తాడు. నీదే? కాదు, సంజనాది. అబ్బా, అలా వచ్చిందిరా. సంజన నాకు దక్కటం శంకర్ గాడికి దక్కకపోవడంతో వాడు మమ్మల్ని ఏమీ చేయలేక మా పిక్స్ తీసి వాళ్ళ నాన్నకి చూపించాడు. సంజు, ఎక్కడికెళ్ళి వస్తున్నావు? ఫ్రెండ్ దగ్గరికి నాన్న. అబ్బాయా అమ్మాయా? ఆ అబ్బాయి ఎవరు? నాన్న, తను జస్ట్ ఫ్రెండ్. అబ్బాయిలతో నీకేంటి స్నేహం? మన ఇంటి పరువు బజారును పెట్టకు. నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచించుకో. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? నేను అలా ఎందుకు చేస్తాను? నా కూతురు అలాంటి పనులు చేయదని అనుకుంటున్నాను. అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ మానేస్తే మంచిది. సరే నాన్న. ప్రియా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అంటుందిరా. వావ్, ఇంకేం మామా, ఎంజాయ్. ఆనందమానందమాయనే మా శేఖర్ గారి పెళ్లి కొడుకాయనే. హే హే. ముందు ప్రియాకి నా గురించి చెప్పాలరా, ఏమంటుందని భయమేస్తుంది. నువ్వేం బాధపడకరా, నీకు మేము ఉన్నాం కదా. ఇంతకీ ఎప్పుడు చెప్తున్నావు? ప్రియా ఊరు వెళ్ళిందిరా, 2 daysలో వస్తుంది, వచ్చాక చెప్తా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.